మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం రీసెంట్గా చూస్తున్నాం మీర్పేట్ మర్డర్. సరే, చాలా ఆర్టికల్స్ కానీ న్యూస్లో వింటూనే ఉన్నాము. భార్యని చంపేశాడు, అతి క్రూరంగా అనేసి, ముక్కలు చేశాడు, బాయిల్ చేశాడు, పొడి చేశాడు అని చెప్పేసి అన్నీ వింటున్నాం. అంత తెలిసిన విషయం అందరికీ కూడా. అయితే అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు అంత క్రిమినల్గా తయారవుతున్నారు, అంటే తప్పు ఒకరిదే ఉందా, వన్ సైడే చూడాలా మనము? ఇదంతా ఒక్కసారి మాట్లాడుకుందాం మేడం. దీని గురించి మీ విశ్లేషణ ఏముందంటారు? ఏం లేదండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడటం లేదు అసలు. ఇప్పుడు దీనికి అంతటికి కారణం ఏంటంటే ఒక కార్నర్ నుంచి ఒక రీజన్ మనం చెప్పుకోలేకపోతున్నాం. సిచ్యువేషన్స్ అంత దారుణంగా నాశనం అయిపోయినాయి. దీనికి కారణం ఎవరంటే సమాజం, చట్టం, ఒక వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాళ్ళు మ్యారేజ్కి కానీ, ఒక రిలేషన్కి కానీ, సాటి వ్యక్తికి కానీ వాళ్ళు ఇస్తున్న ఆ విలువ అనేది లేకపోవడం. ఇన్ని రీజనింగ్స్ ఉన్నాయి. ఒక పక్క నుంచి మనం ఏది కూడా తేల్చి చెప్పలేము. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు కదా, అలా అక్కడ నిజంగా పులి ఉందో లేదో తెలియదు. అవునవును, నేను తోకను కూడా చూశాను అంటాడంట. అలా ఏదన్నా ఒకటి జరిగింది అని అంటే 10 మంది 10 రకాలుగా దీన్ని బయటకు తీసుకురావడం, అది ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అసలు మీరు అడిగిన దానికి చెప్పాలి అని అంటే, ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ చట్టాలు ఎన్ని అమెండ్మెంట్స్ అయితే చేస్తూ వస్తున్నారో, లేకపోతే కొత్త చట్టాలు తీసుకొస్తున్నారో, ప్రతి దాంట్లో నుంచి కూడా ఇటువంటి కిరాతకులు, దుర్మార్గులు, క్రిమినల్స్ వాళ్ళకి ఏమన్నా పనికి వస్తుందా రీసెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఆ తర్వాతే కదా ఇప్పుడు ఎన్ని కేసులు మొదలయ్యాయి. ప్రతివాడు వెళ్ళి ఒక దాన్ని పెట్టుకోవడం. అరే నువ్వు పెట్టుకుంటున్నావు కదా, నేనెందుకు పెట్టుకోకూడదని ఈవిడ బయలుదేరుతుంది. ఇప్పుడు తను చేస్తే భార్య ఒప్పుకుని పడి ఉండాలి, నోరెత్తకూడదు, ఏం చేయకూడదు. మరి ఈవిడ చేస్తే ఇలా చంపేస్తాడు. రివర్స్. ఇప్పుడు చట్టం అనేది ఒకళ్ళకేమీ నిర్ణయించలేదు, మగాడికే నిర్ణయించలేదు, ఆడదానికే నిర్ణయించలేదు. ఒక చట్టం చేశారు అంటే ప్రజలందరికీ కదా ఒక చట్టం. మరి నువ్వు విచ్చలవిడిగా ఇలా తిరుగుతున్నప్పుడు తను తిరుగుతుంది. సరే, వెనక ముందు అనుకోండి. ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. సరి చేసుకునే ప్రయత్నంలో నువ్వు కూడా సరి అవ్వాలి. ఒక వ్యక్తిని మార్చాలి, సరి చేయాలి అనుకున్నప్పుడు నువ్వు మారాలి, నువ్వు సరే అవ్వాలి. అప్పుడు నువ్వు భార్యనో భర్తనో మార్చే ప్రయత్నం చేయి. నువ్వు అదే దారిలో ఉంటూ తన సక్రమంగా ఉండమంటే ఎవరు ఉండరు. నీకొక న్యాయం నాకొక న్యాయమా అని అంటారు. ఎస్ ఆర్ నో? అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వు ఇంత తప్పు చేస్తున్నావు, మగాడిని ఆడది అనేది ఇప్పుడు లేదు కదా. ఎవరు ఒప్పుకుంటున్నారు? సరే ఉందండి, అది సృష్టి, ఎవరు మార్చలేము. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. పర్టికులర్గా ఇలాంటి సందర్భాల్లో ఇద్దరం ఒకటే కదా. తిండి తింటున్నావు, పడుకుంటున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, సంపాదిస్తున్నావు, ఇట్లాంటి నీడ్స్ అన్నీ కూడా ఇద్దరికి ఈక్వలే. ఎక్కడ ఈక్వల్ కాదు అని అంటే, ఒక సెక్సువల్గా చూసినప్పుడు ఆడమగ ఉంటేనే ఈ ప్రపంచం సృష్టి సైకిల్ అనేది ముందుకు సాగుతుంది. ఆ సాగటానికి కానీ భగవంతుడు సృష్టి అలా చేశాడే తప్ప నీడ్స్ అన్నీ ఒకటే. కాబట్టి ఇది అర్థం చేసుకోకుండా నా గొప్ప నేనెక్కువ అనే ఒక దరిద్రపు ఆచారాలు, సాంప్రదాయాలు ఏనాడో పెట్టారు. అవన్నీ ఇప్పటికొచ్చి ఇంకా నడుస్తున్నాయి. అంటే కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ నడిపించాల్సి వచ్చినప్పుడు, అటువంటి సాంప్రదాయాలు ఇంకా ఉన్నప్పుడు కొన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా నేను ఒక పక్క నుంచి చెప్తూనే ఉంటాను. కొన్ని సందర్భాల్లో మనము అది ఎక్కడ సమానత్వం ఉండాలి, ఎక్కడ సమానత్వం కూడదు అనేది అది విచక్షణ మీద ఆధారపడింది. ప్రతి మనిషికి కూడా విచక్షణ అనేది లేకపోవడం వల్లే ఇది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆమె, మీరు చెప్పారు, ఎవరో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆర్మీలో ఉన్నప్పుడు ఆమె ఎవరితోనే ఉంది. అసలు నువ్వు ఆర్మీలో ఉన్నావు, వాళ్ళకి క్వార్టర్స్ అనేవి కోటా ఉండదు. ఇంత పర్సెంట్ 75% ఒక 60% ఫ్యామిలీస్కి అనుమతిస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా డ్యూటీలో ఉండాలి, బ్యాచిలర్స్ ఉండాలి. సో వాళ్ళకి కొంతమంది చేస్తున్న వాళ్ళ ర్యాంక్ని బట్టి, వాళ్ళ డ్యూటీని బట్టి బార్డర్స్లో వేయటం అనేది జరుగుతుంది డ్యూటీస్కి. అలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 100% క్వార్టర్స్ అలాట్మెంట్ అనేది ఉండదు. ఫ్యామిలీని తేకూడదు వాళ్ళు.
అలాంటప్పుడు ఇక్కడ భార్యని పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదలడమో విడిగా ఒక చోట ఒక ఇల్లు తీసుకుని పెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఇవాళది కాదు, ఆర్మీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉన్నదే ఇది. ఒకప్పుడు అసలు ఆర్మీ వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే ఎవరు ఇచ్చేవారు కాదు, అస్సలు ఇచ్చేవారు కాదు. ఒకటి అరా ఏమన్నా ఇస్తే వాళ్ళ కోపతాపాలన్నీ భార్య మీద చూపించేవారు, ఆ భయంతో కూడా ఇచ్చేవారు కాదు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఆ డెవలప్మెంట్ అనేది. పిల్లల్ని ఇస్తున్నారు, మంచిగా అన్నీ బాగుంటున్నాయి. కానీ ఇది కొన్ని స్పెషల్ కండిషన్స్లో ఇలాంటి బుద్ధులు అనేవి ఇలా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా ఆర్మీ వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే భయపడే స్థితే ఉంది. ఎందుకు వచ్చింది అని మీ ప్రవర్తన అలా ఉంది. రెండోది ఫ్యామిలీస్ని దూరంగా పెట్టడం అనేది. అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయి తనకై తను ఇంటెన్షన్గా బయటకి వెళ్ళకపోయినా ఎవడో ఒకడు కన్నేస్తాడు, ఒక రాయేస్తాడు. తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు. సాధారణంగా టెంప్ట్ అవుతారు, చిన్న వయసు కాబట్టి. అది నువ్వు మేనేజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు భార్యను తీసుకెళ్ళడమో, నువ్వు రావటమో, ఫ్యామిలీని కనిపెట్టుకొని ఉండటమో, ప్రేమని ప్రదర్శించడమో, ప్రేమగా ఉండటమో, ఎప్పుడు కూడా ఫ్యామిలీ పట్ల నువ్వు ఇంపార్టెన్స్ నువ్వు చూపించగలగాలి. నువ్వు అవన్నీ చూపించలేదు, ఆమె ఇంకొక స్టెప్ తీసుకుంది. సరే తీసుకుందని చెప్పి నువ్వు ఏమైనా మార్చబోయావా, సరిచేయబోయావా? చేయలేదు. నువ్వు తప్పు చేసావుగా. నువ్వు కూడా ఇంకో అమ్మాయితో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నావనే కదా ఇప్పుడు ఇంత గొడవ వచ్చింది. సరే గొడవ వచ్చింది, ఆమె సరిచేయాలనే ప్రయత్నించింది. ఇప్పుడు నేను చెప్పినట్టు అతను చేశాడో లేదో నాకు తెలీదు, ఈమె అయితే సరిచేయాలనే ప్రయత్నంలోనే గొడవలు జరిగాయి. అంటే అక్కడ గొడవ జరిగి ఉంటుంది. నువ్వు తప్పు చేస్తూ నన్ను సరిగ్గా ఉండమంటావా? సరే ఇద్దరు సరిగ్గా ఉండొచ్చు కదా. నేను చేశాను తప్పు, నువ్వు చేసావు, ఓకే అయిపోయింది, సరే అవుదాం. ఇప్పుడు ఒక చోట ఫ్యామిలీ రిటైర్ అయిపోయాడు కదా, ఇప్పుడు ఫ్యామిలీని ఒక దగ్గర పెట్టుకుని మనం మంచిగా ఉంటే ఏం పోయింది? ఇది ఆ టైంలో జరిగింది. నువ్వు ఆర్మీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి స్టెప్ తీసుకోవడం అనేది జరిగింది. నువ్వు రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీతో ఉంటూ ఈ పని చేయడం అనేది కరెక్టా? స్టిల్ యంగ్ భార్య, నువ్వు భార్యతో నీ కాపురం మళ్ళీ కంటిన్యూ చేయాలి, సజావుగా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల భవిష్యత్తు చూడాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు వచ్చి ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటే అది ఏ స్త్రీ కూడా సహించదు. ఆమె స్థితిగతులు అప్పుడు వేరు, పరిస్థితి వేరు. ఇప్పుడు నీ పరిస్థితి వేరు. నీదంతా నార్మల్, అప్పుడంతా అబ్నార్మల్. ఏది కరెక్ట్ అని ఆలోచించే విచక్షణ నీకు లేదు. నేను అదే చెప్తున్నా, విచక్షణ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది లైఫ్. ఎప్పుడు ఏ నిర్ణయం అయినా కూడా. అంటే దీనికి అక్రమ సంబంధాలే కారణం అంటారా మేడం? అని కదా మనం అన్నారు. ఇది ఒక పాయింట్. ఇలా కోపం వస్తే మాత్రం నువ్వేం చేయాలి? నీకు భార్య కాబట్టి తిట్టు, లేదు పోనీ ఆ సందర్భంగా ఒక చెంపదెబ్బ వేసి నువ్వు బుద్ధి చెప్పుకో. నీ బిడ్డలాగా నువ్వు చూసుకోవాలి. నేను చెప్పాను ఒక వీడియోలో, ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఆ భర్తని ఒక కొడుకుగా చూడగలగాలి భార్య, ఆ భార్యని కూతురుగా అమ్మలాగా చూడగలగాలి భర్త. అలా అయినప్పుడే ఆ సంబంధం చాలా బాగుంటుంది. నువ్వు ఒక బిడ్డగానో, ఒక తోడబుట్టిందనో, ఒక స్త్రీని ఏమైనా ఒక అమ్మగా, ఒక తోడబుట్టిందలాగా భావించు. కానీ భార్యే. అలా నువ్వు బుద్ధి చెప్పడానికి తప్పు లేదు. అలా చెప్పకుండా నువ్వు కక్ష కట్టి గొడవని పెద్ద చేసి నువ్వు ఇంత కిరాతకంగా పాల్పడతావా? ఈ మేటర్ నేను కూర్చుని మాట్లాడలేకపోతున్నాను నవీన గారు. నా వల్ల కావట్లేదు కూర్చుని మాట్లాడడానికి. చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతున్నాను కొద్ది రోజుల నుంచి. ఎప్పుడెప్పుడు వచ్చి నేను ఇక్కడ చెప్పాలా అని. నువ్వు కూర్చుని చెప్పడం అయితే నా వల్ల కావట్లేదు అసలు. చాలా అదుపు చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మేడం ఆ మెంటాలిటీ కూడా అంత సైకోయిజంగా, అంత క్రిమినల్గా. సరే నువ్వు తప్పు చేస్తే వదిలేయచ్చు కదా, అంత చంపడము, దాన్ని మళ్ళీ చచ్చిపోయిన బాడీని కూడా అంతలా చేయడం అనేది క్రూరం కదా. అవును, నువ్వు నీ సొంత బిడ్డ లేకపోతే నీ సొంత ఇంటి మనిషి, నీ సొంత రిలేషన్ ఆ భావన నువ్వు చెయ్యకుండా, ఆ భావన చేసి నువ్వు ఒక చిన్న దెబ్బేసినా, 4 మందలించినా, నువ్వు బుద్ధి చెప్పుకుని మార్చుకోలేకపోయావు. మార్చుకోవాలన్న ఇంటెన్షన్ నీలో లేదు. అలా చేయకుండా చంపే హక్కు ఎవడిచ్చాడు? నువ్వు ఆ హక్కును ఉపయోగించి ఒక దెబ్బేసినా సమాజం ఎవరు నో అని చెప్పదు. కానీ నువ్వు ఏ హక్కు ఉపయోగించి అమ్మాయిని చంపావు సమాజం ఒప్పుకుంటుందా? నువ్వు చేసావు. ఈ మీడియా కానీ పోలీసులు కానీ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి ఇంకా పెద్దగా బాగా చూపిస్తున్నారు. ఇది అవసరమా? పాతకాలంలో ఇవన్నీ బయటకు చెప్పారా? ఎప్పుడు కూడా జరిగే క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చి శిక్షలు వేసి అలా జరిగేది. ఎక్కడో బయటకు వచ్చేది ఒక చిన్న ముక్క న్యూస్ పేపర్ ద్వారా, అంతే. ఇప్పుడు 100 దారుల్లో నుంచి 100 రకాలుగా జరిగింది ఒకటైతే దాన్ని 99 విధాల కల్పించి ఇంకా అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం కదా, అసలేంటనేది తెలియకుండా. అంటే దీన్ని ఉన్నదాన్ని మనం బాగా పబ్లిసిటీ ఇస్తున్నాం. ఇగో ఇలా జరిగింది అంటే ఇంకొకటి తయారవుతాడు.
ఇప్పుడు వాడు దేంట్లో చూశాను వెబ్ సిరీస్ వెబ్ సిరీస్లో చూశాను నేను చేశాను అంటున్నాడు. అసలు వెబ్ సిరీస్లో పెట్టిన దౌర్భాగ్యుడు ఎవడు? అసలు అలాంటివి పెడుతుంటే గవర్నమెంట్ కానీ అటువంటి ఛానల్స్ కానీ ఎందుకు అలౌ చేస్తున్నారు? అసలు ఎందుకు ఒప్పుకుంటున్నారు? అసలు ఎంత డబ్బు కట్టినా కూడా అటువంటివి ఒప్పుకోకూడదు. మనం సిఆర్పిఎఫ్ జవాన్ ఒక అతను భార్యని ఇందులోనే చూసి చంపాడు అక్కడ బయటకు తీసుకెళ్ళి. అంటే అప్పుడు కూడా మనం ఇలా మాట్లాడుకున్నాం, అబ్జెక్ట్ చేసాం. మనం చేసినప్పుడు ఎందుకు వీళ్ళు కన్ను తెరవట్లేదు, ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? A to Z దాంట్లో పెట్టడం వల్ల ప్రతిదీ వీళ్ళు అందులో చూసి అలా పాల్పడుతున్నారు. ఇంకా సినిమాలు, ఈ సందర్భంగా నేను చెప్తానండి, ఇప్పుడు సినిమా కూడా మీడియానే కదా. సినిమా అనేది గత 100 సంవత్సరాల నుంచి ఉంది. ఆ రోజుల్లో మంచి చూపించారు, మంచి చూపించి ఫ్యామిలీ ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తన బాధ్యతల పట్ల తన ఎలా ఉండాలి, అవన్నీ చూపించారు. ఆ స్థితి ఉందా అండి ఇప్పుడు? ఆ స్థితులు కాలమాన పరిస్థితుల ప్రకారం ఎన్నో మారినాయి. మారుతున్న కాలం ప్రకారం మారే స్థితులను చూపించారే కానీ ఎన్ని మారినా ఇలాగే ఉండాలని ఎవరైనా చూపించారా? చూపిస్తున్నారు, కంక్లూడ్ చేస్తున్నారు చివరికి. ఆ కంక్లూడ్ చేయటం కాదు వాళ్ళు చేయాల్సింది, త్రూఅవుట్ మూవీ అలా చూపించాలి. తర్వాత ఏమవుతుందనే తెలియదు కదా. ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆ సమాజం మీద అతిపెద్ద ఎఫెక్ట్ పడేది నిన్న మొన్నటి వరకు బిగ్ స్క్రీన్ మూవీసేనండి. ఆ రోజుల్లో మహానుభావులు నిర్మాతలు తీశారు మంచి సినిమాలు, అవి కలకాలం నిలబడిపోయినాయి, అవి పాటించి కుటుంబాలు కూడా ఇప్పుడు మా వరకు మీ వరకు కూడా కుటుంబాలను ఇంకా నడిపిస్తున్నాం. ఎందుకు అని అంటే బేస్, ఆ బేస్ అనేది బాగుంది. ఇప్పుడు ఈ తరానికి వీళ్ళు వేస్తున్న బేస్ ముందు తరాలు ఏం లేదు, ఇంకా మసి అంతే, ఏం ఉండదు. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీని మంచిగా అందిపుచ్చుకోండి అని అంటుంటే చాలా మంది ఇలా ఉపయోగించుకుంటున్నారు టెక్నాలజీ. ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అని ప్రతిదీ మనకి ఏది అడితే అది ఆన్సర్ ఇస్తుంది మనకి. ఇప్పుడు వెబ్ సిరీసే కానీ గూగులే కానీ ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అనేది కూడా, అంటే మంచికి తక్కువ కానీ చెడుకి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. చెడుకే కదా మరి, ఇదేంటి ఇది చెడు కదా. ఇప్పుడు వాడికి అంత పగేంటి? ఎవరో అమ్మ కన్న బిడ్డని నీ అవసరానికి పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు, ఆ అమ్మాయికి సౌకర్యాలు కానీ అవసరాలు కానీ నువ్వు తీర్చలేకపోతున్నావు. అది నీ అసమర్థత, అది చేత కాకపోతే నోరు మూసుకో. నీ తప్పు నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు తప్పుని ఎత్తి చూపించావు, తిరిగి మళ్ళీ నువ్వు అదే తప్పు చేసావు. అదేమనంటే అమ్మాయిని చంపేస్తావా? చంపేసి నువ్వేం చేసావు? అది నేను నోట్తో కూడా నేను చెప్పలేను, మళ్ళీ నేను ఇంకోసారి పబ్లిసిటీయా? అసలు చెప్పేవాళ్ళు కూడా ఎంత డీటెయిల్డ్గా అనమాట, డీటెయిల్డ్గా జూమ్ చేసి ఆ వస్తువులు చూపించడము, అవి చెప్పడము. అంటే మీరు ఎలాంటివైనా ఉపయోగించమని చెప్తున్నారా మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ నీచుడిని అసలు పేర్లు లేవండి వాడికి, అది కరడుగట్టిన కిరాతకుడు వాడు ఆ పని చేస్తూ కూడా ఫుల్ బాటిల్ తాగుతూ పనిచేశాడు అని అంటే అంత నీకు స్పృహలో లేనట్టుగా, అంత నువ్వు నీ మైండ్ మొద్దుబారేంత స్థితి తెచ్చుకుని చేయాల్సినంత అవసరము, కర్మ, పగ, కక్ష నీకేంటి అని నేను అడుగుతున్నాను. ఏంటి ఆ అమ్మాయి ఎవరు? నువ్వు కన్నావా? నువ్వు పెంచావా? ఏం పెట్టి పోషించుంటావు? మహా అయితే 4 చీరలు కొని ఉంటావు, 2 పూట్ల 3 పూట్ల భోజనం పెట్టుంటావు. అది నీ దగ్గర రాకపోయినా కూడా ఆ పుట్టింట్లో సాగదా? లేకపోతే ఏదో ఒకటి చదువుకు నేను చిన్న పని చేసుకున్న ఆ అమ్మాయి పోషణ ఆ అమ్మాయి చేసుకోలేదా? ఏంటి నువ్వు ఉద్ధరించింది? వెళ్ళి అక్కడ కూర్చున్నావు, నువ్వు చేసే ర్యాంక్కి చాలా పెద్ద ర్యాంక్ చేసావు, మరి అక్కడ అటు ఒక ప్రాణం పోయింది, ఇటు నీకు శిక్ష పడింది. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి, నువ్వు జైల్లో ఉంటావు, బయటకు వచ్చా నీకు అసలు పిల్లల్ని చూపించే పరిస్థితే ఉండదు. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి? ముసలి వయసులో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెంచాలా? ఈ అబ్బాయి తల్లిదండ్రులు పెంచుతారా? మరి ఈ అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళు కంప్లీట్గా అసలు బాధ్యులు కారండి. ఈ పర్టికులర్ కేసులో నేను చెప్తున్నాను. ఇప్పుడు అన్నీ మంచిగానే చెప్పి పెంచి పెళ్లి చేద్దామని ఆలోచిస్తారు కానీ కొడుకుని దుర్మార్గంగా తయారు చేయాలని ఎవరు అనుకోరు. నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఏ వయసు వచ్చినా సరే తల్లిదండ్రులు తోచినట్టుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి అని అంటే, ఎందుకు అని అంటే అది కొంచెం అడ్డుకట్ట అవుతుందని. ఇప్పుడు వీడు ఎక్కడో ఆర్మీలో ఉద్ధరిస్తున్నాడు, తిరిగి వచ్చి ఈ పని చేస్తున్నాడని వాళ్ళకి తెలుసా? అడ్డుకోవడానికి కానీ ఏమైనా నీతులు చెప్పడానికి కానీ. ఈ సందర్భంగా నేను ఆ తల్లిదండ్రులను ఏమీ అనలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఈ పిల్లల్ని పెంచగలరా? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? క్షణికావేశంలో చేసే తప్పుల వల్ల మొత్తం కుటుంబం మొత్తం కొలాప్స్ అవుతుంది, పిల్లలు అనాథలు అయిపోయారు. ఇంకొక అమ్మాయి ఇదే కండిషన్స్లో తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటే తాతయ్య దగ్గర, మరి ఆ అమ్మాయి ఎంత భ్రష్టు పట్టిందో నేను ఒక వీడియోలో చెప్పాను. వాళ్ళు పెంచిన పెంపకం అలాగే ఉంటుంది. వాళ్ళకి చేతనైంది ఏంటి? ఏదో ఇంత ముద్ద వండి పెడతారు, అమ్మ జాగ్రత్త అనగలరే కానీ నీకు వెనకాల బాడీ గార్డ్ లాగా అంబలాగా నాన్నలాగా కాసుకుంటారా? కాసుకునే వయసు కాదు వాళ్ళకి. లేట్ అయితే అల్లాడిపోతారు,
కూతురు బిడ్డ ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదు, లేకపోతే కొడుకు బిడ్డ ఇంకా రాలేదు, మేము పరిగెట్టుకెళ్ళి వెతుక్కు రాగలమా, ఫోన్లు చేయగలమా? ఒకవేళ ఫోన్ చేసిన ముసలాళ్ళు కదా బ్లఫ్ చేస్తారు అక్కడి నుంచి. ఇదంతా ఎవరు భరించాలండి? మీరు చేసిన పుణ్యమైనా పాపమైనా మీరే భరించండి. పుణ్యం మీకు, పాపాలు వాళ్ళకేనా? మీ పాపాన్ని వాళ్ళెందుకు భరించాలి? మానవత్వంతో పసిబిడ్డలే మన బిడ్డలు అని చెప్పి భారం మీదేసుకుంటారు. వాళ్ళకి ఆ వయసులో బ్రతుకే భారం అవుతుంది, ఇంకా ఈ భారాలు ఎక్స్ట్రానా? ఏమనుకుని ఈ పనులు చేస్తున్నారు? దీనికి తగ్గట్టు ఈ పోలీసులు కూడా, ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, క్షమించాలి, పోలీసులు కూడా ఇలాంటివి ఇలా ఒక మర్డర్ జరిగింది అని మాత్రం సమాజానికి తెలియజేయాలే తప్ప వివరాలు తెలియజేయకూడదని నేను అంటున్నా. ఆ వివరాలు తెలియజేయడం వల్ల ఇంకా పూనుకుంటున్నారు ఈ నేరాలు చేయడానికి. అంటే వెబ్ సిరీస్లో యూట్యూబ్లో చూడట్లేదా అని నన్ను ప్రశ్నిస్తారేమో. ఒకవైపు నుంచి మనం దాన్ని ఖండిస్తూ వద్దాం, కంట్రోల్ చేస్తూ వద్దాం. మనం సముద్రం అంత నీటిని తోడలేము, ఎంతో కొంత మనకి తోచిన విధంగా దాన్ని ఏదో చేయాలని చేస్తే తప్ప ఆ కంట్రోల్ అనేది అవ్వదు. కాబట్టి మీరు చట్టాన్ని రక్షించే ఒక పోలీసు వ్యవస్థగా మీరు ఇలాంటి సీక్రెట్స్ అనేవి బయట చెప్పకూడదు. మీ డిపార్ట్మెంట్లో, మీ ఇన్వెస్టిగేషన్లో ఆఫీసర్స్ తోటి మీ అందరికీ కోఆర్డినేషన్ కావాలి కాబట్టి మీరు చెప్పుకోండి. హైయర్ అథారిటీస్కి రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి మీరు అట్లా చేసుకోండి. ఈ సమాజానికి ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఇస్తే ఆ మీడియా వాళ్ళు ఒక 100 చేసి దాన్ని అంత ఘోరంగా చూపిస్తుంటే అసలు గుండెలు పగులుతున్నాయి, కడుపులో దేవుతుంది. అసలు భరించలేకపోతున్నారు. ఎంతమందికి బీపీలు రేజ్ అయి ఉంటాయి ఈ న్యూస్కి. ఇప్పుడు ఎన్ని రకాల హత్యల నేరాలు చూసాము, ఇది ఎలా ఉంది అంటే కొత్తవన్నీ మీరు నేర్చుకుని చూపిస్తుంటే ప్రజలు ఇంకా నాశనం అయిపోవాలా? ఈ నేరస్తులు ఇలాంటివి చేసి చూపిస్తుంటే సమాజంలో ఇంకా ఎంతమంది నాశనం అయిపోవాలి? ఇప్పుడు పెరుగుతున్న బాల్యంలో నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టే కుర్రవాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మానసిక స్థితి ఏంటి? వాళ్ళు ఇదే కదా చూస్తున్న లోకం. ఈ లోకాన్ని ఇదే నిజం అనుకుంటారుగా ఇప్పుడు వచ్చే జనరేషన్కి. అంటే సుభిక్షంగా, సస్యశ్యామలంగా, మంచిగా ఉండాలి మన దేశం అని అందరం కోరుకుంటున్నప్పుడు ఇవన్నీ, ఈ సమాచారాలు ఆ పిల్లలకి చేరాలా? అవసరమా? ఇది ఆలోచించాల్సిన విషయం. నేను సినిమా వాళ్ళకి కూడా చెప్తున్నానండి, నాకు సినిమాలంటే చాలా ఇష్టం, నాకు ద్వేషం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇప్పటికీ మంచి సినిమా వస్తే వెళ్ళి చూడాలని చాలా తొందరపడతాను నేను. అటువంటి మూవీస్ 100 సంవత్సరాల నుంచి అదే మీడియాగా ఉన్నప్పుడు సినిమా ద్వారానే మంచినైనా చెడునైనా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు వచ్చినంత లాభాలే వస్తాయి, దానికి నేను ఇంకా ఎక్కువగా విమర్శించలేను. సమాజం బాగుండాలి కదా, సమాజం బాగుంది, దానికి తగ్గ బడ్జెట్లోనే తీయమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.